గత 2 రోజుల క్రితం 7 సంవత్సరాల పిల్లకి వైట్ హెయిర్ ఉందని, తెల్ల జుట్టు వచ్చిందని వాళ్ళ యొక్క పేరెంట్స్ మన దగ్గరికి తీసుకొచ్చారు. ఒక విషయాన్ని మనం ఆలోచించినట్లయితే 7 సంవత్సరాల వయసు ఉన్న పిల్లకి వైట్ హెయిర్ రావటం ఏంటి? పూర్వకాలం మనం చూసినట్లయితే 60 సంవత్సరాలు 70 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఈ వైట్ హెయిర్ సమస్యతో మన పూర్వీకులు ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. ప్రస్తుత కాలంలో మనం చూసినట్లయితే 7 సంవత్సరాలకే వైట్ హెయిర్ సమస్యతో ఈ పిల్లలైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీన్ని కవర్ చేయటం కోసం మార్కెట్లో దొరికేటువంటి అనేక రకాల కెమికల్స్తో కూడినటువంటి కలర్స్ను ఉపయోగించడం, దాని ద్వారా హెయిర్ ఫాల్ అవటం కావచ్చు. అదేవిధంగా వైట్ హెయిర్ అనేది మరింతగా పెరగటం, స్కిన్ ప్రాబ్లమ్స్ రావటం కావచ్చు, దాని ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ రావటం, ఈ విధంగా అనేక మంది ఇబ్బంది పడుతూ వాళ్ళ యొక్క అభిప్రాయాలను తెలియజేస్తూ ఉన్నారు. ఈ విధంగా వయసు కన్నా ముందలగానే వైట్ హెయిర్ సమస్య రావటానికి అనేక కారణాలైతే ఉన్నాయి. మనం ఎండలో ఉండకపోవటం కూడా ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా సరైన ఆహారాన్ని, పోషకాహారాన్ని తీసుకోకపోయినా సరే వైట్ హెయిర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. 25 సంవత్సరాలు 35 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు మనం చూసినట్లయితే ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్తో ఉండటం ద్వారా కూడా, నిద్రలేమి సమస్య ద్వారా కూడా వైట్ హెయిర్ వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా అనేక రకాల కారణాల చేత వైట్ హెయిర్ అనేది వయసు కన్నా ముందలే రావటానికి ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఈ తెల్ల జుట్టు వచ్చిన తర్వాత వీటిని కవర్ చేయటం కోసం అనేక మంది కెమికల్స్ తో కూడినటువంటి కలర్స్ ను ఉపయోగించడం, వాటి ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ రావటం, మరింతగా బాధపడటాన్ని మనం సామాజికంగా చూస్తా ఉన్నాం. ఇలాంటి సమస్యతో ఉన్న వాళ్ళకి ప్రకృతి ప్రసాదించినటువంటి హెన్నా పౌడర్ కావచ్చు, నీలియాక్ పౌడర్ కావచ్చు, వీటిని ఏ విధంగా ఉపయోగించాలి, వీటిని ఉపయోగించుకోవటం మూలంగా పొందుకునేటువంటి ప్రయోజనాలు ఏంటి, ఈ వీడియోలో మనం చూడబోతా ఉన్నాం. ఈ ఒరిజినల్ హెన్నా పౌడర్ ని, నీలియాక్ పౌడర్ ని ఏ విధంగా ఉపయోగించాలంటే, మన జుట్టుకి తగినంత హెన్నా పౌడర్ ని వాటర్ తో పేస్ట్ లాగా చేసుకోవాల్సి ఉంటది. ఈ విధంగా పేస్ట్ లాగా చేసినటువంటి హెన్నాని మన తలకి 1 గంట నుంచి 2 గంటల సేపు ఉంచిన తర్వాత తలస్నానం చేయవలసి ఉంటది. ఈ విధంగా హెన్నాని ఉదయకాల సమయంలో పెట్టుకున్నట్లయితే సాయంత్రం వచ్చేసరికి నీలియాకు పౌడర్ ని వాటర్ తో పేస్ట్ లాగా చేసుకుని తలకు అప్లై చేసి 1 గంట నుంచి 2 గంటల సేపు ఉంచిన తర్వాత తలస్నానం చేయవలసి ఉంటది. ఉదయకాల సమయం వచ్చేసరికి హెన్నా పౌడర్ ని, సాయంత్రం వచ్చేసరికి నీలియాకు పౌడర్ ని అప్లై చేయటం మూలంగా నేచురల్ గా హెన్నాను అప్లై చేసినప్పుడు ఏ విధంగా వైట్ హెయిర్ అనేది బ్రౌన్ కలర్ లోకి వస్తుందో, అదే విధంగా నీలియాకుని అప్లై చేయటం మూలంగా బ్రౌన్ కలర్ లో ఉన్నటువంటి హెయిర్ అనేది బ్లాక్ కలర్ లోకి నేచురల్ గా వస్తుంది. టైం ఉన్న వాళ్ళైతే ఒకే రోజులో ఉదయకాల సమయం హెన్నాని, సాయంత్రకాల సమయం నీలియాకుని పెట్టుకోండి. టైం లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక రోజు హెన్నాని, ఒక రోజు నీలియాకుని పెట్టుకోవడం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా నేచురల్ గా వైట్ హెయిర్ ని బ్లాక్ చేసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన రెమెడీగా మనం చెప్పుకోవచ్చు. మీరు ఉపయోగించే ముందల ఒరిజినల్ పౌడర్స్ ని, హెన్నా పౌడర్ కావచ్చు, ఇండిగో పౌడర్ కావచ్చు, ఒరిజినల్ పౌడర్స్ ని ఉపయోగించడానికి చూడండి. ఒరిజినల్ పౌడర్స్ ని ఉపయోగించినప్పుడు మాత్రమే మీరు మంచి మార్పునైతే చూడగలుగుతారు. గతంలో మన దగ్గర ఈ ఒరిజినల్ పౌడర్స్ ని ఉపయోగించి అనేక మంది వైట్ హెయిర్ ని నేచురల్ గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా బ్లాక్ చేసుకోగలిగారు. ఒకసారి మీరు కూడా ఉపయోగించి మీరు చూసినటువంటి రిజల్ట్ ని కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేసినట్లయితే అనేక మందికి సహాయకంగా ఉండబోతా ఉంది. అదే విధంగా అనేక వీడియోస్ అనేవి మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియోస్ ని కూడా చూసే ప్రయత్నం చేయండి. ఈ వీడియోని మనం ఎడ్యుకేషన్ పర్పస్ తో రికార్డ్ చేయడం జరిగింది. ఇది మెడికల్ అడ్వైస్ కాదు. ఈ వీడియోలో ఇంతే. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.